కమింగ్ సార్. కమింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇంటర్వ్యూ కోసం బాగా మంది వచ్చింది సార్. ఓకే, 1 by 1 కాల్. ఓకే సార్. మే కమింగ్ సార్. కమింగ్, ప్లీజ్ సిట్. ఇగో సార్ రష్. రెజ్యూమ్. డోంట్ నో ఇంగ్లీష్. ఇక్కడ ఉంది పెట్టింది సార్. ఈయనకేం తెలుసు, ఇటుగా కరెంట్ బిల్ కట్టక కరెంట్ వాళ్ళు ఏమో కడి వేసుకొని పోతే ఈయనకేం, ఆఫీస్ వాళ్ళు ఏమో రెంట్ కట్టక ఉట్టిగా బయట దొబ్బిళ్ళు. నీకేం తెలుసురా నా బాధలు. ఇక్కడ చల్ల గాలికి మంచిగా ఉంటుంది అని కొత్త స్టైల్ రా. ఓకే సార్. స్టార్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. అన్నచ్చు సార్. ఓకే ఓకే, స్టార్ట్ ఇంటర్వ్యూ. ఓకే సార్. మీకు అన్నచ్చా? నాకు అన్నచ్చు సార్. నాకు అన్నచ్చు. సరే, ఏ క్లాస్ పాస్ అయ్యా? స్టార్ట్ క్వశ్చన్. ఓకే సార్. అబ్దుల్ కలాం ఏడ జన్మించాడు? గుర్తుకొచ్చలేదు సార్. తమిళనాడులో ధనుష్కోడిలో జన్మించాడు. అవును సార్. అదే సార్. అదే సార్. నిన్ననే చదివినా సార్. మర్చిపోయినా సార్. అదే నిన్ననే చదివినా సార్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం ఏ ఖండంలో ఉంది? సార్ ఇగో గొంతుక కాడికి వచ్చింది. మళ్ళీ పడిపోయింది సార్. ఆన్సర్ చెప్పవు సార్. ఇంకోసారి అన్న. అవును సార్. అదే సార్. మరి నీకేమచ్చు? మరి ఇంటర్వ్యూకి వచ్చినావు సార్. నీకేమచ్చు? చేపల గాలాలేసి వచ్చు. ఇంకోసారి అన్న. చేపల గాలాలేసి వచ్చు సార్. ఇంకా నాకు వచ్చు. గాలాలేసుడు కాదురా, ఇంక కూర అండు గది కాదు. నీకు ఇంకేమచ్చు? మస్తు వచ్చు సార్. చూపెడనా సార్? చూపెట్టు. మరి చూపెడతా కానీ సార్. చేపల గాలాలేసుడు కాదు, ఇంకా మరి నీకేమచ్చు? ఫ్రీ ఫైర్ ఆడవచ్చు సార్. పబ్జి ఆడవచ్చు సార్. ఇది కాదు, బతకడానికి చెప్పురా. బతకడానికి అంటే నాకు వచ్చు సార్. చూపెడనా సార్? చూపెట్టు. మరి చూపెడతా సార్. ఓకే, కంగ్రాట్స్ సార్. జాబ్ అయ్యింది. నీకు ఐడి కార్డ్ కూడా ఇచ్చిందా సార్? కాలేజీ పట్టుకొని వచ్చాను సార్. యు ఆర్ డిస్మిస్ యూ. గో అట్ మై ఆఫీస్. గో. అసలు అందరు ఐడి కార్డ్ వేసుకొని వచ్చాలా? మీరు వేసుకోవచ్చేది టై సార్. మా డాడీ బర్రె కట్టింది సార్. నేను సార్. వీళ్ళందరూ ఎందుకు గిట్లా చెప్తాను సార్? మీరు నన్ను టైన్ అడుగుతాలా, నన్ను అడుగుతాలా? ఇక రెజ్యూమ్. ఈ రెజ్యూమ్ గిట్లున్నది మొత్తం. మా ఇంటి కాడ గట్టినే ఉంటాయి సార్ అన్ని బుక్కులు. మరి ఓకే, ఆస్క్ క్వశ్చన్. ఇంకోసారి అన్న. అసలు మనం ఎక్కడ? మనం తెలంగాణ. మన తెలంగాణలో మరి ఇంగ్లీష్ మాట్లాడుతాం, తెలుగు మాట్లాడతాం. తెలుగు. సారీ సార్. ఒక తెలంగాణ ఎప్పుడు ఆవిర్భవించింది? అబ్బా సార్, గంట పొడుగు తెలియదు సార్. మీరే కొంచెం చూడండి సార్. తెలియదు మరి గింత ఘోరంగా వచ్చిన. కొంచెం చూడండి సార్. మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా. అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? మన దేశంలో నాకు సరిగ్గా తెలియదు సార్. ఇంకా పక్క దేశం తెలుసు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? పనికి రెజ్యూమ్ చూసి నీ డ్రెస్సింగ్ స్టైల్ చూసి ఇద్దాం అనుకుంటాను, కానీ నీ వర్క్ చూసి ఇద్దాం అనుకుంటా. నేను 10కి వచ్చి 4, 3కి వెళ్ళి వెళ్తా సార్. 10కి కాదు, 9కే రావాలి పొద్దున. నాకు బండి లేదు, బైక్ లేదు, సైకిల్ లేదు, ఏం లేదు కదా సార్. నేను నడుచుకుంటూ వచ్చిన 9కే రావాలి. మేము 10కి వచ్చా సార్. సరే, మరి 6కి పోవాలి. 6కి వెళ్ళాలి సార్. నేను 4కి వెళ్ళిందంటే మా దోస్తులతో దావత్ లేకపోతే ప్లీజ్ సార్ చూడండి. మీరు మా దోస్తులతో నీకు వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూకి ఫస్టా? అవును సార్. గంట ఘోరం భయపడతాను. అవును సార్. క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ సార్ హార్డ్ క్వశ్చన్స్ అడగండి సార్. మరి హార్డ్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ సీరియస్ ఉంటుంది మొత్తం. సార్ జాబ్ కన్ఫర్మ్ కావాలి సార్. సార్ కొంచెం ఈజీ క్వశ్చన్స్ అడగండి సార్. నాకు ఇంపార్టెంట్ సార్ జాబ్. ఇక్కడ మొత్తం సీరియస్ ఉంటుంది, అన్ని క్వశ్చన్స్ సీరియస్. క్వశ్చన్లు అడుగుతా సార్. క్వశ్చన్స్ అడగండి సార్. మీరు చెప్పిన పని చేస్తా సార్. ఇంటి పని కూడా చేస్తా సార్. కొంచెం చూడండి సార్. హార్డ్ వర్క్ కూడా చేస్తా సార్. జాబ్ కొంచెం చూడండి సార్. ఎంత సీరియస్ ఉన్న హార్డ్ వర్కే మొత్తం సీరియస్. మొత్తం సీరియస్ సార్. వాటర్. ఘోరంగా ఉన్నావు తెలుసు, కానీ నీ రెజ్యూమ్ చూసి ఒక క్వశ్చన్ అడుగుతా. నీకు ఏ లాంగ్వేజ్ వచ్చు? నాకు తెలుగు, ఇంగ్లీష్ తప్ప ఏ లాంగ్వేజ్ రాదు. బయట వెయిట్ చేయి సార్. చూడండి సార్ ప్లీజ్ సార్. కొంచెం మెయిల్ అవుతుంది. పో రెజ్యూమ్ అయ్యేది. మా తమ్ముడు రోజు కొడదాలా అని ఇచ్చిన సార్. నీ రెజ్యూమ్ అయితే మంచిగా ఉన్నది. అయితే మరి హార్డ్ క్వశ్చన్స్ అడుగుతా. మరి అడిగాను సార్.
సిపియు ఫుల్ ఫామ్ సార్ ఇంటర్వ్యూ కానీ బయటకు వెళ్ళా సార్, అందుకనే నా పక్క వాళ్ళు అందరు చూసారు, అందుకని చేతబడి చేసింది సార్. ఇదంతా సార్ నాకు చిట్క లెక్కలా, ఇదంతా సార్ నా 10th లో చూడదు సార్, కొద్ది మార్కులు రాలే. నా రెజ్యూమ్ చూడదు సార్ ఎంత మంచిగా ఉందో. 10th లో గిన్ని తక్కువ మార్క్స్ వచ్చినాయి కదా, అప్పుడు పిల్లేదురా తెలుతుంది సార్. మరి ఇంటర్లో కూడా ఇంత తక్కువ వచ్చినాయి కదా సార్. అప్పుడు ఎవరో చేతబడి చేసారు, తుమ్మిలు పిల్లేదు ఇందులో లాజిక్ ఎక్కడుంది? హార్డ్ క్వశ్చన్ సార్. సార్ రిజల్ట్ సార్ నన్ను నమ్మండి సార్, అదంతా కాదు. ప్లీజ్ సార్. రిజల్ట్ సార్ నన్ను నమ్మండి సార్. యు ఆర్ డిస్మిస్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. అదంతా కాదు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ నమ్మండి సార్. నన్ను నమ్మకపోతే మా దోస్తు గల మా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాం మళ్ళీ చేసేది తప్పు సార్. ఓకే ఓకే బయట గో అండ్ అవుట్ సార్. ఓకే సార్. వెయిట్ సార్. సార్ ఇంకెంత సేపు సార్, బాగా మంది ఉన్నారు సార్. ఎంతమంది ఉంటారో అంతమందిని తీసుకురా బాగా చాలా టైం అవుతుంది. ఓకే సార్. మీ అందరిని ఒకటే క్వశ్చన్ అడుగుతా, వాళ్ళు చెప్తారో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఈ ఆఫీస్ డ్యూటీ సార్ జీతం ఇస్తారా అయ్యాడా? నాకే తెలుసు, నిన్న ఇచ్చినంత ఇస్తలేకుండా లేదు. మీకు ఇదేం లొల్లి చెప్పలేకుండా? అరే ఈ ఆఫీస్ ఎట్లనో ఉన్నట్టున్నది, జీతం ఇస్తారా అయ్యారా? ఏమో బ్రో మరి. మీది ఏం లొల్లి? మీది బజార్ ఖర్చులా, ఇంటర్వ్యూ ఖర్చులా, లేకపోతే బజార్ ఖర్చులా? మేము 4 క్వశ్చన్లు అడుగుతా, వాళ్ళు చెప్తారో వాళ్ళు పాసు, లేకపోతే ఇంటికి పోలి. సిపియు ఫుల్ ఫామ్ ఏంది, సి లాంగ్వేజ్ ఏంది, జావా అంటే ఏంది? ఇదేం లొల్లి? మీ క్వశ్చన్ ఆన్సర్లు వచ్చా లేదా చెప్పండి, రియల్ చెప్పండి. యు ఆర్ డిస్మిస్. ఇన్న 3 క్వశ్చన్లు అడుగుతా, అడుగు. సిపియు ఫుల్ ఫామ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. 1000 GB అంటే ఎంత? 1 TB. 1 GB అంటే 1000 MB. నా జాబ్ పోయేటట్టే ఉన్నది. సార్ వాటర్ నువ్వు ఆయనకి ఎందుకు ఇస్తాను? నేను తెమ్మని చెప్పి ఆయన నీకు ఎవరో తెలియదా? గుర్తుపట్టలే. నేను ఎవరినో గుర్తుపట్టలేదా? మీ ఆఫీస్ సిఇఓని. సార్ సారీ సారీ అందరిని ఇంటర్వ్యూ ఏమంటే రిజెక్ట్ చేస్తున్నావా? సారీ సార్. ఆఫీస్ ఎక్కడనే ఉంటే చెత్త కిందికి తెచ్చావు. యు ఆర్ డిస్మిస్డ్.